గుడ్ మార్నింగ్ అండి, జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు జిమ్కి వెళ్ళలేదు, బాగా వర్షం పడుతుంది. యాక్చువల్గా ఏమైందంటే నైట్ చాలా లేట్ అయింది. నేను ఈవినింగే 10:30 అయింది తినేసరికి. సో నైట్ నిద్ర పట్టలే. నేను ఈవినింగ్ పడుకున్నా కదా, ఒక 1 అవర్ అట్లా. నైట్ అసలు నిద్ర పట్టపోయేసరికి 12-1 అయింది పడుకునేసరికి. అటు పోర్లి నిద్ర పట్టలేదు. సో మార్నింగ్ లేట్ అయింది. సో జిమ్కి వెళ్ళటం కుదరలేదు. ప్లస్ వర్షం పడుతుంది, ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి. ఓకే, ఈ నిన్న బైసెప్ వర్కౌట్ కదా, ఇవన్నీ బాగా పెయిన్స్ ఉన్నాయి. సో ఈరోజు రెస్ట్ ఇద్దాం మజిల్స్ కానీ. సో వెళ్ళలే ఇంకా. సో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసాను నేను. కొంచెం లేట్ బ్రేక్ఫాస్ట్ అయింది, ఆల్రెడీ 10 అవుతుంది ఇప్పుడు. సో బ్రేక్ఫాస్ట్ తింటున్నా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఇడ్లీలోకి టమాటో చట్నీ ప్లస్ 2 బాయిల్డ్ ఎగ్స్. ఓకే, ఇదనమాట ఈరోజు ఇడ్లీ, టమాటో చట్నీ అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్. మన సైడ్ లాగా పల్లీలు దొరకవు ఇక్కడ. మన సైడ్లో చిన్న కిరాణా షాపులో కూడా దొరుకుతాయి కదా, ఇక్కడ పెద్ద షాపుల్లో కూడా అమ్మరు. సూపర్ మార్కెట్లో, ఆరెంజ్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అంతే. ఇంకా మిగిలిన పెద్ద షాపులో దొరకవు. 200-300 అంట కేజీ. వాము, అంత రేటా? బాగుంది. మల్టీగ్రెయిన్ ఇడ్లీ. అయిపోయింది బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే. వర్షం పడుతుంది బాగా. ఇప్పుడు దాకా పడింది, ఇప్పుడు మళ్ళీ జల్లు పడుతుంది. జల్లు అంటే పెద్దగా పడుతుంది జల్లు. సో నేను కాసేపు తిన్నా కదా, వాకింగ్ చేయాలి. మధ్యలో బ్రేక్ అనమాట. ఇప్పుడు దాకా వర్క్ చేసి పుషప్ చేసి ఓపెన్ నిజంగా లేదు. పెయిన్స్ వస్తున్నాయి. బైసెప్ కొంచెం లైట్, షోల్డర్ పెయిన్ వస్తుంది. రెస్ట్ ఇవ్వాలి బాడీకి, ఇంకా రికవర్ అవ్వాలి కదా. బట్ రెయిన్ పడుతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందామని బయటకు వచ్చా, కూర్చుందామని, రెయిన్ ఎంజాయ్ చేద్దామని. సో చూడండి రెయిన్ ఎలా ఉందో, పడుతూ ఉంది. ఇదంతే, పడుతూనే ఉంటుంది రెయిన్. ఇక కంటిన్యూస్ 2 నెలలు వర్షం పడుతూనే ఉంటుంది. ఇక గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. లంచ్ టైం అయింది. ఇప్పుడు దాకా వర్క్ పవర్ కట్ అయింది. సో వచ్చింది, అమ్మగారు వచ్చింది. కిటనేది ఎక్కడ పెట్టొచ్చు కిటన్ని? వర్షం బాగా పడుతుంది, పవర్ కట్ అయింది. సో జొన్నలు అనమాట. కర్రీస్ వచ్చేసి వలియపైరు అంటాం కదా, వలియపైరు ప్లస్ పంకిన్ కర్రీ. స్పూన్ ఏది? ప్లస్ పెరుగు. జొన్నలు, వలియపైరు, పంకిన్ కర్రీ అండ్ పెరుగు. ఇది అన్నమాట ఈరోజు లంచ్కి. వర్షం పడుతూ ఉంది. మా వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చాలా రోజులు అయిందని తీసుకెళ్తున్నాను. సో నేను కూడా అక్కడ రివర్ ఎట్లా వాటర్ వస్తుందో కూడా షూట్ చేద్దామని డిసైడ్ అయ్యా. సో ఇప్పుడు అక్కడ షూట్ చేస్తా. సో వెళ్తున్నాము. గుర్తుందిగా, కరెక్ట్గా 4-5 రోజుల క్రితమే అనుకుంటా పుషప్స్ చేసింది ఇక్కడ నేను. ఆ డే రోజు గుర్తులేదు, కానీ ఇప్పుడు చిన్న డ్యామ్లా చూపించాను కదా, అక్కడ నీళ్ళు లేవు. కానీ ఇప్పుడు నీళ్ళు ఎన్ని వచ్చినాయో చూస్తే మీరు షాక్ అవుతారు. మొత్తం నిండిపోయింది అది. నేను పుషప్స్ చేశాను, అక్కడికి వచ్చినాయి వాటర్. ఎగ్జాక్ట్గా నేను పుషప్ చేయాలా, అక్కడ కరెక్ట్గా 1/2 ఫీట్ కొంచెం కిందకు ఉన్నాయి అంతే. మొత్తం నిండిపోయింది అనమాట. చూడండి, పిల్లలకి ఇట్లా ఫిషింగ్ చేస్తున్నారు. అయ్యా వీడియో వరం ఇదే. మొన్న నేను పుషప్ చేసింది అక్కడ కరెక్ట్గా. ఓకే, వాటర్ ఫుల్ అయిపోయినాయి. కరెక్ట్ 4 రోజులు అంటే మాన్సూన్ స్టార్టింగ్ 5 నుంచి రైన్స్ వస్తున్నాయి కదా, ఎక్కడి నుంచో వస్తుంది రివరు. వావ్, పిల్లలు ఇక్కడ నుంచి అంట ఒక 2 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేస్తారంట. మొన్న వీడియో తీసిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు నన్ను రమ్మన్నారు కలిసి వెళ్దామని. అయితే నాకు పెద్దగా స్విమ్మింగ్ రాదు, బట్ మేనేజ్ చేస్తాను అని చెప్పాను. ఏం కాదు, వెళ్ళొచ్చు అన్నారు. అయితే ఇది చూసారు, అది 6 ఫీట్ లోతు ఉంటుంది ఇక్కడ. ఓకే, 6 ఫీట్ లోతు ఉంటుంది. అది చెట్టు ఏదో కొట్టుకొచ్చింది, ఇక్కడ కొట్టుకొచ్చి ఆగింది. గుర్తుందని కరెక్ట్గా నేను ఇక్కడే చేసా పుషప్స్. మొత్తం నిండిపోయినాయి. కానీ పుషప్స్ చేయాలంటే నొప్పులు వస్తున్నాయి, బట్ నేను ట్రై చేస్తా.
మీరు చూస్తే అర్థమైంది. ఇక అక్కడ దిగా కదా నేను, ఇక్కడ నించున్నా దిగాక అక్కడ దీని మీద నించున్నా, అది నీళ్ళలో మునిగిపోయింది. ఎందుకు రిస్క్ చేయడం ఇప్పుడు? ఓకే, సో ఇక్కడ ట్రై చేస్తా నేను తీయడానికి. ఓకే చలో, పుషప్స్ చేయడానికి ట్రై చేస్తా కొన్ని. ఎర్రమం పేరూళ్ళు అంట దీని పేరు, బ్రిడ్జ్. ఇక్కడ నేను పుషప్స్ చేయడానికి ట్రై చేస్తా. వర్షంలో పుషప్లు ఎన్నైతే గుర్తులేవు. ఈరోజు అయితే 1. పిల్లలు ఫ్యాన్స్ అరుస్తున్నారు అక్కడ నుంచి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 అయినాయి. ఓకే, చేతులు కడుక్కుంటున్నాయి. ఇక్కడే మట్టి అండి ఇది. అదనమాట అప్డేట్. 25 అయినాయి, సెట్ 1. ఇంకో చోట ట్రై చేస్తా. 25 పుషప్స్ అయిపోయినాయి. అదనమాట అప్డేట్. రొప్పి వచ్చింది. 40 అనుకున్నా, అప్పుడు 40 చేశా కదా, 40 అనుకున్నా కానీ 25 అయినాయి. నొప్పులు ఉన్నాయి లైట్గా, అందుకని ఈరోజు జిమ్ కూడా ఎగ్గొట్టేసా. రెస్ట్ కూడా తీసుకోవాలి, రికవర్ అవ్వాలి కదా మజిల్స్. రెగ్యులర్గా కూడా చేయకూడదు, చూడాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది మునిగిపోద్ది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కనపడుతుందా, బ్రిడ్జ్ అది మొత్తం మునిగిపోద్ది. ఇక్కడ దాకా వస్తుంది వాటర్. వీళ్ళు స్విమ్మింగ్ చేసుకుంటూ అలా వెళ్తారంట. ఒక 2 కిలోమీటర్లు అక్కడ ఒక టెంపుల్ ఉందంటే అక్కడికి వెళ్తారంట. చూడాలి, పాజిబుల్ అయితే చూడాలి. లైట్ వర్షం పడుతుంది, అయినా సరే ట్రై చేశా. మా వైఫ్ వల్ల ఇంటికి వెళ్తుంటాను నేను. ఆ ఇంటి పక్కన ఎదురుగా రివర్ ఉంటుంది, అప్పుడు చూపించా కదా వీడియోలో. ఆ రివరు వాటర్ లెవెల్ ఎంత ఉందో చెక్ చేద్దామని వెళ్తున్నాను నేను. మొత్తం అడవి అనమాట. అడవి అంటే చూస్తూనే ఉన్నారు మేము, మొత్తం చెట్లు ఎలా ఉన్నాయో. దట్టమైన ప్రాంతం అన్నమాట. అంబ్రెల్లా ఒక సైడు అది తెగిపోయింది, కుట్టు తెగిపోయింది, స్టిచ్చింగ్ ఒక పాయింట్ దగ్గర, ఒక ఎండ్ దగ్గర. అప్పటికిప్పటికీ తార్ రోడ్డు వేయడానికి రెడీ చేశారు. నేను నడుస్తున్నా కదా ఇప్పుడు, ఇది తార్ రోడ్డు వేస్తారు త్వరలో. వేస్తే కారు ఇలా వెళ్ళొచ్చు అనమాట. ఇంతవరకు ఇక్కడ వరకు కారు రాదు, అంటే అటు ఇటు వెళ్ళదు, ఈ రివర్ దాటదు అనమాట. ఇంతకుముందు ఈ రోడ్ లేదు ఇక్కడ, చిన్న జస్ట్ వెహికల్ కూడా వెళ్ళదు. బైక్ వెళ్ళదు, నడవాలి అంతే. ఇంతకుముందు చిన్న ప్యాసేజ్ వే ఉండేది, ఇప్పుడు అన్ని వెహికల్స్ అటు ఇటు వెళ్ళడానికి కట్టేశారు. వాటర్ లెవెల్ బాగానే వస్తుంది. ఇక్కడ దాకా ఇది మునిగిపోయింది ఈ రోడ్డు. మీరు నమ్ముతారో లేదో, నేను డెఫినెట్గా వీడియో తీస్తా. ఈ రోడ్డు మీదకి వచ్చేస్తాయి వాటర్. ఈ రోడ్డు ఈ 2 నెలల తర్వాత ఈ రోడ్డు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ వీడు చూడు ఏం చేశాడో తెలిసి, ఇది కొట్టుకుపోయింది వర్షానికి. లాస్ట్ ఇయర్ కూడా ఇంతే చేశాడు వీడు, కొట్టుకుపోయింది, మళ్ళీ వేసాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తాడు, మళ్ళీ కొట్టుకుపోయిన తర్వాత మళ్ళీ బిల్లు పెడతాడు, వర్షంలో కొట్టుకుపోయిందని మళ్ళీ వేస్తాడు. వాడి పని బాగుంటుంది. ప్రజల సొమ్ము స్వాహ. ఓకే, అదనమాట అప్డేట్. సో వాటర్ మాత్రం బాగా వస్తున్నాయి. ఇటు ఎలా ఉన్నాయి చూద్దాం వాటర్. ఇటు సైడ్ ఇది స్టార్టింగ్ పీరియడ్లో ఇంతే ఉంటాయి వాటర్. ఓకే, స్లోగా పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఈ వాటర్ స్లోగా పెరిగిపోతూ ఉంటాయి. అప్డేట్ వాటర్ తిరుగుతూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది ఫాస్ట్గా. ఇంకా పుషప్ చేయడానికి ఇక్కడ బాగాలేదు, ప్లస్ ఇంటికి వెళ్ళాక చేస్తా. ఇప్పుడు ఈ పొలాలన్నీ ఉన్నాయి కదా, ఇవి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు అనమాట. అంటే నది ప్రవహించే ప్రాంతంలో అటు ఇటు ఏర్పడిన పొలాలు అనమాట. ఈ పొలాలు ఎప్పుడు వేస్తారు, జనవరిలో తగ్గిపోతాయి వాటర్. జనవరి దాకా ఇంతే ఉంటుంది వాటర్. ఇంకా జనవరిలో తగ్గిపోతే ఫిబ్రవరిలో వేస్తారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఒక పంట వచ్చేస్తుంది. మళ్ళీ మే ఎండింగ్లో మళ్ళీ వర్షాలు పడుతూనే ఉంటాయి. ఒకటే పంట మీకు చెప్పి ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నా.
ఇది ఒక టెంపుల్ పాండ్ అనమాట. ఇక్కడ బాగుంది, తవిడిసేరి టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ దగ్గర పుషప్స్ ట్రై చేద్దాం వచ్చి. ఇప్పుడు ఇది ఒక టెంపుల్ పాండ్ అనమాట. ఈ టెంపుల్ పాండ్ దగ్గర పుషప్స్ చేద్దామని వచ్చాను. ఏదైనా పుషప్ కిందకు వచ్చినప్పుడు షర్ట్ తడిసిపోద్ది. వాటర్లో పుషప్లు ఎన్ని అయినాయి అక్క? 25 అయినాయి కదా. ఓకే 25 అయినాయి, 26 నుంచి చలో వాటర్లో పుషప్లు. 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. 50 పుషప్లు మొత్తం ఈరోజు అయినాయి. వాటర్ ఏం డర్టీగా ఏం లేదు, మంచిగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కాకపోతే వర్షం వాటర్ కదా, అంతే ఉంటాయి. రాక్ అనమాట ఇదంతా. ఇంకొన్ని ప్లేసెస్ చూసి ఇంకో 50 ఫినిష్ చేస్తే ఈరోజు 100 అయిపోతాయి. అప్పుడు వచ్చినప్పుడు డ్రై ఉంది, ఇప్పుడు 2-3 రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి కదా, వాటర్ లెవెల్ పెరిగింది అనమాట బాగా. ఇవన్నీ గేట్స్ అనమాట, డ్యాము డోర్లు, ఇవే ఐరన్ డోర్లు. వాటి మధ్యలో దిగేస్తారనమాట. చాలా బరువు ఉంటాయి ఒక్కొక్కది. వీటికి లేపడానికి ప్రొక్లైన్ కావాలి, ఇది ఉంటుంది కదా, జేసీబీ కావాలి. వాటర్ ఇంకా లెవెల్ గేట్లు తీసేసరిగా మొత్తం పోయినాయి. ఇక్కడ వాటర్ కింద ఉంటాయి కదా, ఇంకా మొత్తం హైట్కి రాలా, ఇప్పుడే స్టార్ట్ అయింది. వన్స్ రెయిన్ వస్తే ఇది మునిగిపోతాయి. ఇవి ఉన్నాయి కదా, ఇవి గేట్స్ పెట్టేవి ప్లాట్ఫామ్స్, ఇవి మునిగిపోతాయి. మామూలుగా ఫోర్స్ రాదనమాట వాటర్. ఇక్కడ ఒక దొంగ కొట్టుకొచ్చి అక్కడ ఆగింది. చూసారుగా వాటర్ ఫాల్స్. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వస్తున్నా. వాటర్ ఫాల్స్ ఏం కాదు, ఇది మునిగిపోద్ది వాటర్. ఇంకా వస్తే ఇదంతా ఇప్పుడు నేను ఉన్నా కానీ మునిగిపోద్ది, అంత హైట్ వస్తాయి అనమాట. సో ఇక్కడ నేను కొన్ని పుషప్స్ చేయడానికి ట్రై చేస్తాను. 50 అయినాయి కదా, 51 నుంచి ఇక్కడ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే 51, 52, 53, 54, 5, 6, 7, 8, 9, 60, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 73, 74, 75. 10 లక్షల పుషప్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు 75 అయినాయి. 75 అని ఇంకొక 25 అయితే 100 అయిపోతుంది. ఈరోజు టార్గెట్ అయిపోద్ది. పది లక్షల పుషప్ ఛాలెంజ్లో భాగంగా 75 అయిన ఈరోజు 76 నుంచి 100 ఎప్పుడు ఫినిష్ చేసేస్తా ఇక్కడ ఈ వాటర్ ఫాల్ సాక్షిగా. కాళ్ళు వాటర్లో పెట్టి ట్రై చేస్తా కొత్తగా. $76, $77, $78,
79, 80, 81, 82, 83, 84, 85, 6, 7, 8, 9, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 99, 100. ఈరోజు టార్గెట్ ఈజీ అయిపోయింది. 100 చేసినట్టే లేదు. హండ్రెడ్ పుషప్స్ అయిపోయినాయి. మిగిలిన కొన్ని చేద్దాం అనుకున్నా మళ్ళీ రిస్క్ ఎందుకు, రేపు మళ్ళీ ఎఫెక్ట్ పడుద్ది. అందుకనే 100 తోటే సరిపుచ్చుదాం ఈరోజు. రేపు చూద్దాం, రేపు స్ట్రెంత్ ఎక్కువ ఉంటే ఇంకొని చేస్తా. ఇదే అనమాట చిన్న డ్యామ్ లాంటిది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు డిన్నర్కి వచ్చేసి దోశ, మల్టీగ్రెయిన్ దోశ ప్లస్ ఆకుకూర పప్పు అనమాట ఇది. ఓకే, ఆకుకూర పప్పు ప్లస్ దోశ, ఇదే ఈరోజు డిన్నర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జగన్స్ లైఫ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.